హలో అండి. ఇలా ఒకసారి పన్నీరు, క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్‌ని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ముందుగా పన్నీర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో చిటికెడు పసుపు, పావు టీ స్పూన్ కారము, తగినంత సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని పన్నీర్‌ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్‌లోనే పన్నీర్ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ సోంపు, అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియన్, మీ స్పైసెస్ తగ్గట్టు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాక చాప్ చేసుకున్న ఒక క్యాప్సికమ్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే క్యాప్సికమ్ ని బాగా మగ్గనివ్వాలి. క్యాప్సికమ్ మగ్గిన తర్వాత చాప్ చేసుకున్న ఒక టమాటో, అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక పావు టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఉడికించుకున్న అన్నాన్ని మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు, అలాగే ఒక స్పూను ధనియా పౌడర్, కొద్దిగా మిరియాల పొడి కూడా చల్లుకొని హై ఫ్లేమ్ లోనే టాస్ చేసుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ పన్నీరు క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్ లోకైనా మిగిలిపోయిన అన్నంతైనా చాలా అంటే చాలా